जे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्व यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्या यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्या ॐ अनादिनिधनं देवं जगत्कारणमीश्वरम् प्रपद्ये सत्यसङ्कल्पम् नित्यविज्ञानविग्रहम् प्रपद्ये सत्यसङ्कल्पम् नित्यविज्ञानविग्रहम् ॐ योगाचारविभूत्य यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा सदा पिता सदा माता शाश्वत पिता शाश्वत माता ओम भूर्भुवः स्वः आत्मदा ज्ञानदा बलदा सर्वदा मोक्षदा परमपिता परमात्मा ओम ఓం కు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणव प्रणाम आत्म बंधुవులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా జిజ్ఞాసులారా మోక్షార్థులారా ప్రపంచం జడం అండము పిండము బ్రహ్మాండమంతా జడమే జడమునకు విచక్షణ జ్ఞానం ఉండదు జడము సత్ స్వరూపము మాత్రమే చిత్ స్వరూపము కాదు ఆనంద స్వరూపము కాదు అయినా జడములో చరణం ఉంది భ్రమణం ఉంది గతి ఉంది ఈ జడము కదులుతోంది చూడడానికి కదలకుండా ఉన్నట్టే అనిపిస్తుంది రాయి అయినా మట్టి అయినా ఏదైనా అందులో కణాలున్నాయి అణువులున్నాయి పరమాణువులున్నాయి
పరమాణువులో గతి ఉంది. కదిలే అణువులున్నాయి, రజోకణాలున్నాయి. ఆ కణాల శక్తి ఉంది, సత్వ కణాల శక్తి, తమో కణాల శక్తి ఉంది. భూమి భ్రమణం, పరిభ్రమణం. భూభ్రమణానికి పరిభ్రమణానికి కారణం ఉంది. జడం కదలకుండా ఉంటే కదలకుండానే ఉంటుంది, కదులుతూ ఉంటే కదులుతూనే ఉంటుంది. ఇది వైజ్ఞానికంగా రుజువైన విషయం. ఒక జడ పదార్థము కదులుతూ ఉంటే అది కదులుతూనే ఉంటుంది, ఎవరు ఆపకుండా ఉంటే. ఈ అడ్డంకులు ఆటంకాలు లేకుంటే పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఆగిపోతే ఆగిపోతుంది, సాగిపోతే సాగిపోతుంది జడం. అటువంటి జడానికి గతినిచ్చింది ఎవరు? ఆ భ్రమణం. ఒక నిర్ణీత భ్రమణం, నియమిత భ్రమణం, నిర్దుష్ట నిర్ధారణ, నిర్ణీత గమనం. అది నియమపూర్వకమైన గమనం. ఆ భ్రమణం పరిభ్రమణానికి ఆ క్రమశిక్షణనిచ్చింది ఎవరు? ఆ నియమాలు ఏర్పాటు చేసింది ఎవరు? బ్రహ్మాండం తిరుగుతోంది, అఖిలాండం తిరుగుతోంది, శరీరం కదులుతోంది, శరీరంలో చలనాలు ఉన్నాయి, రక్త ప్రసరణ ఉంది, గాలి పీల్చుకోవడం, వదిలిపెట్టడం, గుండె కొట్టుకోవడం, వీటన్నిటికీ కారణం ఉంది. చెయ్యి లేస్తుంది, దిగుతుంది, మాట్లాడడం, వినడం, చూడడం, అన్నిటికీ శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేది ఎవరు? శవములో ఇవన్నీ కనిపించవు, ఒక రాయిలో, ఒక మట్టి గడ్డలో ఇవన్నీ కనిపించవు. ఆత్మ, శరీరంలో ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రయత్నము, ఆత్మ కారణంగా శరీరం కదులుతుంది, శరీరంలో అవయవాలు కదులుతున్నాయి. ఆత్మ కారణంగానే మనసులో సంకల్పాలు, వికల్పాలు కలుగుతున్నాయి, చిత్తంలో వృత్తులు కలుగుతున్నాయి. ఆత్మ లేకపోతే ఏ చలనం లేదు, ఏ చేష్ట లేదు, ఏ క్రియ లేదు, ఏ చూపు లేదు, ఏ మాట లేదు, ఏ శబ్దం లేదు, ఏ స్పర్శ లేదు, ఏ వాసన లేదు, ఏ ఆలోచన లేదు, ఏ చింత లేదు, చింతనం, మననం ఏదీ లేదు. అంతా శాంతి. శివం కదలకుండా శాంతంగా, ప్రశాంతంగా ఉండిపోతుంది ఆత్మ కారణంగా. ఈ బ్రహ్మాండం కదులుతుంది, గ్రహాలు కదులుతున్నాయి, భ్రమణాలు పరిభ్రమణాలు సాగిస్తున్నాయి. వాటికి కారణం ఎవరు? శరీరంలో ఆత్మ. మరి అక్కడ అఖిల బ్రహ్మాండాలను నడిపించే ఆ నాయక శక్తి, పరిభ్రామక శక్తి ఎవరు? అది పరంపిత పరమాత్మ యొక్క శక్తి, మహిమ. కర్మ ఉందంటే అది ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ద్రవ్యం లేకుండా ఏ కర్మ ఉండదు. వస్తువు కదులుతుంది, ఆ వస్తువు ఉంటే కదులుతుంది. ఆ వస్తువుకు గమనం ఉంది, గతి ఉంది, చలనం ఉంది, క్రియ ఉంది. అది వస్తువు. ఏ వస్తువు లేదు అంటే ఏది కదులుతుంది, ఏమి చెప్పొస్తుంది, ఏమి చెప్పలేము. ఏ వస్తువు లేదు, ఏ వస్తువు లేదు కానీ కదులుతుంది, చలనం ఉందంటే కుదరదు. చెయ్యి లేస్తుంది, చెయ్యి లేకపోతే చెయ్యి లేస్తుందనే మాట లేదు. నోరు మాట్లాడుతుంది, అసలు నోరే లేదు, మాట్లాడడానికి కారణమే లేదు. అలా ఇటువంటి విషయాల, ఇటువంటి సందేహాల, ప్రశ్నలకు సమాధానంగా కణాద మహర్షి
వైశేషిక దర్శనం ద్వారా చాలా విశేషంగా 5వ అధ్యాయంలో గత మానికంలో చెప్పడం జరుగుతుంది. కర్మ ఉంది, చెయ్యి కదులుతుంది. ఈ చేతిలో కర్మకు కారణం ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం. ఆత్మ సంయోగము తర్వాత ప్రయత్నాభ్యాం. ఆత్మ యొక్క సంయోగం మరియు ప్రయత్నం, సంయోగ ప్రయత్నాల వలననే హస్తే హస్తములో కర్మ ఉత్పన్నమవుతోంది. ఉతుక్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గతి, గమనం. ఈ 5 కర్మలు ఏ క్రియ అయినా, ఏ చేష్ట అయినా, ఏ చలనమైనా, ఏ గతి అయినా, ఏదైనా ముఖ్యంగా ఈ 5. గతి అంటే అందులో అన్ని వస్తాయి. తుమ్మడం, దగ్గడం, ఈ నర్తనం, ఎగరడం, దూకడం అన్ని గతిలో వస్తాయి. పరిగెత్తడం, నడవడం. ఈ 5 రకాల కర్మలు శరీరంలో కలగడానికి కారణం ఆత్మ సంయోగం. ఆత్మ సంయోగం ఉంటే సరిపోదు, ప్రయత్నాభ్యాం, ప్రయత్నం కూడా ఉండాలి, పురుషార్థం కూడా చేయాలి, యతనం చేయాలి, ప్రయత్నం చేయాలి. కేవలం ఇంద్రియాలు ఉంటే సరిపోదు, కాళ్ళు చేతులు ఉంటే సరిపోదు. కాళ్ళు ఉన్నాయి, చేతులున్నాయి, కానీ జీవం లేదు, ఆత్మ లేదు. అప్పుడు ఎవరు నడుస్తారు? ఏ చేతులతో పని చేస్తారు? ఏ ఏ నోటితో వింటారు, మాట్లాడతారు? ఏ చెవితో వింటారు? ఏ కళ్ళతో చూస్తారు? ఏ ముక్కుతో వాసన చూస్తారు? ఏ చర్మంతో స్పర్శ చూస్తారు? కాబట్టి ఆత్మ సంయోగం ఉండాలి. ఆత్మ సంయోగం ఉంటే సరిపోదు, అక్కడ ప్రయత్నం కూడా ఉండాలి. ఆ మధ్యలో బుద్ధి కూడా అవసరం, మనసు కూడా అవసరమే. ఆత్మ, బుద్ధి, మనః, ఇంద్రియ, అర్థ సంయోగ ప్రయత్నాభ్యాం అని మొత్తం తీసుకుంటే ఈ రకంగా వస్తుంది. ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియాల అర్థాలు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆత్మ లేకపోతే, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియాల అర్థాలు అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి. అన్ని ఉండి కూడా ఆత్మ ఒకటి లేకపోతే ఏది కూడా సాగదు. ఆత్మ కూడా ఉంది, చివరికి ప్రయత్నం లేకపోతే, ఆత్మ అనుకోకపోతే, ఆత్మలో ఆ కోరిక, ఇచ్ఛ లేకపోతే అప్పుడు కూడా ఏ క్రియ లేదు, ఏ కర్మ లేదు. అదే విషయాన్ని కణాద మహర్షి చాలా వైజ్ఞానికంగా, చాలా మనోవైజ్ఞానికంగా కూడా చెప్పడం జరుగుతుంది. శరీర విజ్ఞానం, శరీరం యొక్క వ్యవహారం, శారీరక విజ్ఞానం, మానసిక విజ్ఞానాన్ని జోడించి చెప్పిన విషయం ఇది. ఇక్కడ శబ్దాలే కనిపిస్తున్నాయి, కానీ ఆ శబ్దాలను ఆ సూత్రంగా మార్చడానికి దాని వెనుక ఎంత లోతైనటువంటి శోధన, పరిశోధన, చింతనం, మంథనం ఉండాలి, ఎంత లోతుల్లో ఆలోచించాలి. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక మాట రావాలి బయటకంటే పెద్ద ప్రక్రియ, ఒక ప్రక్రియ జరుగుతుంది. నోటి నుంచి ఒక శబ్దం బయటకి రావాలంటే, ఒక స్వరం బయటకి రావాలంటే ఇలా జరుగుతుంది. గొప్ప విజ్ఞానం ఇది. ఆత్మ బుద్ధ్యా సమితి అర్థాత్ మనోయుక్తి వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి స ప్రేరయతి మారుతం మారుతః తు ఉరసి చరణమందం జనయతి స్వరం. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ఇది, చాలా అద్భుతం. ఆత్మ బుద్ధి ద్వారా సమితి అర్థాన్ని, ఆత్మ బుద్ధి ద్వారా అర్థములను సంగతం చేస్తుంది, అంటే పొందాలని చూస్తుంది. ఆ విషయం ఏమిటి, ఈ వస్తువు ఏమిటి, దాని సంగతి ఏమిటి,
దాని రహస్యం ఏమిటి అనుకొని సమితి అర్థాన్ని చెప్పాలనే కోరికతో ఇక్కడ మనోయుక్తి వివక్షయ, మనసుతో యుక్తమవుతుంది. మనోయుక్తే మనసును కలుపుతుంది. కలిపితే సరిపోతుందా? సరిపోదు. ఆ మనసు ఏం చేయాలి? మనసు కాయాగ్ని ఆహంతి, మనసు జఠరాగ్నిని, ఉదరస్థ అగ్ని, ఉదరములో పొట్టలో ఉన్నటువంటి అగ్ని అక్కడ కొడుతుంది, నెడుతుంది, తాడితం చేస్తుంది. మాట్లాడాలనుకున్నప్పుడు, ఒక శబ్దం బయటకు రావాలనుకున్నప్పుడు బుద్ధికి చెప్పాల్సి వస్తుంది. బుద్ధికి ఎందుకు చెప్పాలంటే అక్కడ వివక్ష అవసరం ఉంది, వివేచన అవసరం ఉంది, విచక్షణ అవసరం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఏమి చెప్పాలో ముందు అనుకోవాలి, ఇది చెప్పాలి అనుకొని బుద్ధి ద్వారా మనసుకు చెప్పాల్సి వస్తుంది. మనసును అక్కడ జోడించాల్సి వస్తుంది. మనం యుక్తే, మనసు యుక్తం, యుక్తం అంటే జోడించడం అవుతుంది, యుక్తం చేయడం. జోడించిన తర్వాత ఆ మనస్సు ఏం చేస్తుంది? మనస్సు జఠరాగ్నిని నెడుతుంది, తాకుతుంది, జఠరాగ్ని ప్రేరేపిస్తుంది. ఆ జఠరాగ్ని ఏం చేస్తుంది? ప్రేరేతి మారుతం, ఆ జఠరాగ్ని మారుతం అంటే ప్రాణవాయువుకు ప్రేరణిస్తుంది. జఠరాగ్ని ప్రాణవాయువుకు లోపల ఉన్నటువంటి గాలి. అందుకే మనము ఊపిరితిత్తుల్లో గాలి లేకుండా మాట్లాడలేము. పూర్తిగా గాలి తీసివేసి ఏమాత్రం లేకుండా చేసుకొని మాట్లాడాలనుకుంటే మాట్లాడలేము. ఊపిరితిత్తుల్లో గాలి ఉండాలి. అందుకే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంతో మాట్లాడితే చాలా చక్కటి మాటలు వస్తాయి, సరైన ఉచ్చారణ వస్తుంది, స్పష్టత ఉంటుంది, మాటల్లో బలం ఉంటుంది. అందుకే ఛాతి బలంగా ఉండాలి. అసలు బలం అంటేనే ఛాతి బలం. ఛాతిలో చాలా బలం ఉండాలి. ప్రేరయతి మారుతం, మారుతం అంటే వాయువును, ప్రాణవాయువును ప్రేరేపిస్తుంది జఠరాగ్ని. అప్పుడు ఆ ప్రాణవాయువు ఏమవుతుంది? మారుత, ఆ ప్రాణవాయువు తు అయితే, తు అంటే అయితే, ఉరసి ఛాతిలో, ఊపిరితిత్తుల్లో, చరణమందం అక్కడ చరిస్తుంది. ప్రాణవాయువు ఉరస్థలంలో విచరిస్తుంది. అప్పుడేమవుతుంది? మందం జనయతి స్వరం, ఒక మందమైనటువంటి మందమంద శబ్దం వస్తుంది, స్వరం వస్తుంది. ఆ స్వరం కంఠములో జీవమూలము, తాలు, మూర్ధ, దంతాలు, పై దంతాల మూలాలు, పెదవులు, ఇవి ఉచ్చారణ స్థానాలు. నాలుక స్పర్శ, కొన్ని అక్షరాలు నాలుక యొక్క స్పర్శ లేకుండా కూడా వస్తాయి. దీని వెనుక అంతా ప్రయత్నం ఉండాలి, ఆత్మ యొక్క ప్రయత్నం ఉండాలి. ఆత్మ లేకపోతే ఇదంతా కుదరదు. ఆత్మకు సహకారిగా బుద్ధి, మనస్సు, తర్వాత జఠరాగ్ని, ప్రాణవాయువు, ఇవన్నీ ఉండాలి. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే సరైన ఉచ్చారణ, సరైన స్వరము, ధైర్యమైన స్వరం ఉండాలంటే, ధైర్య స్వరం కావాలంటే కాయాగ్ని ఆహంతి, జఠరాగ్ని బాగుండాలి. బాగా తిన్న తర్వాత సరిగా మాట రాదు, ఆయాసం అవుతుంది. పేగుల్లో మలం ఉంటే కూడా సరైన స్వరం రాదు. జఠరాగ్ని బాగుండాలి. మందాగ్ని ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు, కడుపులో నొప్పి ఉన్నప్పుడు, ఏదైనా వాయువు యొక్క ప్రకోపం ఉన్నప్పుడు సరైన స్వరం ఉండదు. లేదా ఎక్కువ విరేచనాలు అయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, నిద్ర సరిగా లేనప్పుడు, ఇవన్నీ కూడా జఠరాగ్నిని ప్రభావితం చేస్తాయి. జఠరాగ్ని బాగుంచుకోవాలి. ఉదరంలో పొట్టలో ఉండే ఈ అగ్నికి ఈ మాటకు సంబంధం ఏమిటి? చాలా విచిత్రం. అందుకే మన ఋషులు, మహర్షులు మహా మనోవైజ్ఞానికులు, మహా శారీర వైజ్ఞానికులు, శారీరక
ధర్మ వైజ్ఞానికుడు. శరీరం యొక్క నిర్మాణం ఏమిటి, శరీరం యొక్క ధర్మాలు, లక్షణాలు, గుణాలు ఏమిటి కూడా ముందే చెప్పడం జరిగింది. ఏమి జరుగుతుంది ఈనాటి వైజ్ఞానికులకు కూడా అర్థం కాని విషయం ఇది. ఒక స్వరం రావడానికి, మాట రావడానికి, లోపల నుంచి శబ్దం రావడానికి ఇంత పెద్ద ప్రక్రియ ఒకటి ఉంటుంది. అందుకే శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి, అందుకే వ్యాయామం చేయాలి, అందుకే శరీరంతో కష్టపడాలి, జఠరాగ్ని బాగుంచుకోవాలి, ఆకలిని చంపకూడదు, ఆకలిని అణచకూడదు, అలానే ఎక్కువ తినకూడదు, అతిగా తింటే కూడా మాట సరిగా రాదు. జఠరాగ్ని ఇక్కడ అవసరం ఉంది. అలాగే మన ప్రాణవాయువు కూడా ముఖ్యమే. తీసుకునే గాలి కూడా బాగుండాలి, అందుకే ప్రాణాయామం చేయాలి. అది ఉంటే సరిపోదు, మనసు కూడా బాగుండాలి. మనసు ఉంటే సరిపోదు, బుద్ధి కూడా బాగుండాలి. ఇవన్నీ ఉండి కూడా ఆత్మ లేకపోతే అన్ని వ్యర్థం. అందుకే ఆత్మ బుద్ధ్య సమిత్యార్థాన్ మనోయుక్తి వివక్షయ మన కాయాగ్ని మాహంతి స ప్రేరయతి మారుతం మారుతస్థూరసి చరణమందం జనయతి స్వరం. ఈ విధంగా ఒక కర్మ, ఒక స్వరం, ఒక మాట, ఒక చేష్టకు కారణం ఆత్మ ముఖ్యం. ఆత్మ మరియు ప్రయత్నం, ఆత్మ సంయోగం ఉండాలి, ఆత్మ ప్రయత్నం, పురుషార్థం అవసరం ఉంటుంది. అటువంటప్పుడు మరి ఈ చేతు కదలడానికి కారణం ఏంటి? చేతిలో ఉన్నటువంటి కర్ర గాని, కత్తి గాని, కలము గాని ఇవి పని చేయాలంటే ఏం చేయాలి? ఎవరు ఎలా అంటే అలాగే తథా హస్త సంయోగాత్ చ ముసలే కర్మ. ముసలం అంటే రోకలి, ముసలం అంటే రోకలి లేస్తుంది, రోకలి దంచుతుంది. అసలు ఈ రోకలి లేకపోతే ఆహారమే లేదు ఒకప్పుడు. ఇప్పట్లాగా మరలు లేవు, దంచుకోవాల్సిందే. పప్పు అయినా, బియ్యమైనా, ఏది కావాలన్నా దంచడమే, విసరడమే, రుబ్బడమే. దానికి రోలు కావాలి, ఒక రోకలి కావాలి. ఎందుకంటే ఇది జీవితంలో ముఖ్యమైనటువంటి సాధనం. ఆకలి తీర్చుకోవడానికి రోకలి కావాలి. అందుకే సామెతలు కూడా ఉన్నాయి, ఆకలిస్తే రోకలి మిగుతామని. ఆకలికి రోకలికి సంబంధం ఉంది. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. చేతిలో ఈ ఉతిక్షేపణం, రోకల్ని లేపడం, రోకల్ని దించడం. దంచాలంటే దించాలి, రోకల్ని పైకి లేపాలి. అదే దాని పేరు ఉతిక్షేపణం, అవక్షేపణం. అవంటే కిందికి, ఊతంటే పైకి, క్షేపణం అంటే విసరడం. పైకి విసరడం, కిందికి విసరడం అంటే లేపి దంచడం. తథా హస్త సంయోగాత్ చ ముసలే కర్మ. తథ అంటే అలాగే, అదేవిధంగా హస్త సంయోగాత్ ఆరంభంలో ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ అన్నారు. ఇక్కడ అలాగే హస్త సంయోగం వలన ముసలే కర్మ, రోకల్లో కర్మ చలనం కలుగుతుంది. రోకలి కదలాలంటే హస్తం ఉండాలి, చెయ్యి ఉండాలి. చెయ్యి సంయోగం, చెయ్యి పట్టుకోవాలి, రోకల్ని పైకి లేపాలి, కిందికి దించాలి. ఉతుక్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గతి. కేవలం ఇక్కడ ఉతుక్షేపణం, అవక్షేపణమే కాదు, చేతితో అన్ని చేస్తాం. దగ్గరకు తీసుకుంటాం, దూరం విసిరేస్తాం, చేతిలో కూడా చలనం ఉంటుంది. అందుకే చేయి తీసుకోవడం జరిగింది. చేతితో పైకి లేపడం అవుతుంది, కిందికి దించడం అవుతుంది, దగ్గర తీసుకోవడం, దూరం విసరడం, కదిలించడం అన్ని చేయి ద్వారా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా చేయి తీసుకోవడం జరిగింది. చేయ కాదు, కాలు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. దీనితో మనం కదిలిస్తాము, మన మెడ కూడా కదిలిస్తాం, అటు ఇటు తిప్పుతుంటాం. కాలి ద్వారా, వేల ద్వారా ఈ కదలిక కారణం ముఖ్యంగా చేతులు. కాబట్టి చేతులతో పని చేస్తాం కాబట్టి చేతులు ముఖ్యంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఈ సూత్రంలో. తథా హస్త సంయోగాత్ చ ముసలే కర్మ. ఇక్కడ కూడా మళ్ళీ ఆత్మ ఉండాల్సిందే, ఇక్కడ కూడా ఆత్మ ప్రయత్నం ఉండాల్సిందే.
ఆ మొదటి సూత్రం తీసుకోవాల్సిందే. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం, తర్వాత హస్త సంయోగాత్ చ ముసలి కర్మ అని రాసుకోవాలి. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్త సంయోగాత్ చ ముసలి కర్మ. ఇది మొత్తం సూత్రం. ఆత్మ లేకుండా మళ్ళీ ఏమీ లేదు. ఆత్మ సంయోగం కావాలి, ఆత్మ యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. ఇలా ఈ ప్రయత్నం అనేది కారణం. ఆ ప్రయత్నం ఆత్మ చేస్తుంది. ఆత్మ అక్కడ అసలు కారణం. కానీ ఒక్కొక్కసారి చేయి పట్టుకోకుండా కూడా కొన్ని వస్తువులు ఎగురుతాయి, పైకి కిందికి దిగుతాయి. ఎన్నో చూస్తాం మనం. ఒక బంతిని మనం నేలకు కొట్టేస్తే మనం కిందికి అవక్షేపణం చేసినాం, కింద పారేసినాం ఒక బంతిని. అది నేలకు తాకి పైకి లేస్తుంది. పైకి లేచేటప్పుడు హస్తం లేదు. అలాగే రోకల్ని ఆ రోట్లో మనం కొట్టినప్పుడు, దించినప్పుడు, దంచినప్పుడు రోకల్ లేస్తుంది. ఇది గమనించాలి. రోకలి పైకి లేవడానికి కారణం, కింద దించిన తర్వాత రోకలికి తాకి పైకి ఎగిరే అవకాశం కూడా ఉంది. అప్పుడు కూడా హస్తం లేదు కదా. అప్పుడు హస్తం లేదు. ఇది గమనించాలి. హస్తం లేకుండా పైకి ఎగురుతుంది. చెయ్యి సంయోగం లేదు, ఆత్మ సంయోగం లేదు. అలా ఎన్నో వస్తువులు కూడా పైకి ఎగురుతాయి, కింద పడుతుంటాయి, లేస్తుంటాయి. అక్కడ ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉండదు. మరి ఏమి కారణం? అభిఘాతం, తాకడం వలన. రోకలే రోటితో అభిఘాతం తాకినప్పుడు కూడా లేచే అవకాశం ఉంటుంది, ఎగిరే అవకాశం ఉంటుంది. అప్పుడు హస్తము లేదు, ఆత్మ లేదు. ఎవరు కారణం? ఇటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అభిఘాతం అవుతుంది, తాకడం అవుతుంది. కానీ ముందుగా ఆ రోకలి ఎవరు లేపినారు? రోకలి లేపింది ఎవరు? చెయ్యి. చెయ్యి ఎక్కడుంది? శరీరంలో ఉంది. ఆ శరీరం ఎక్కడుంది? శరీరానికి ఆ గతి కలగడానికి, శరీరంలో ఆ ప్రయత్నం కలగడానికి కారణం ఎవరు? ఆత్మ. మళ్ళీ ఆత్మ కావాలి. పైకి లేపిన తర్వాత ఆ రోకల్ని కింద పారేసింది ఎవరు, లేదా దంచింది ఎవరు? దాని యొక్క ప్రభావం వలన రోకలి రోటికి తాకి రోట్లు పడ్డ తర్వాత ఆ అభిఘాతంతో, ఆ తాకిడితో పైకి ఎగిరే అవకాశం. పైకి ఎగిరినట్టు పైకి ఎగిరినటువంటి ఆ రోకలిని పట్టుకోకపోతే, హస్తంతో గ్రహించాలి, చేతితో పట్టుకోవాలి. పట్టుకోకపోతే పైకి ఎగిరిపోతుంటుంది. ఆ పైకి ఎగిరిపోయేటప్పుడు చేయితో పట్టుకోకపోతే ఇంకా పైకి ఎగురుతుంది. అక్కడ ఆపాల్సి వస్తుంది. ఆపడానికి చేయి కావాలి. ఆ చేయి పని చేయడానికి మళ్ళీ మనస్సు ఉండాలి. మనస్సు వెనక బుద్ధి ఉండాలి. బుద్ధి వెనక ఆత్మ ఉండాలి. మళ్ళీ ఆత్మే కావాలి. ఇటువంటి సందేహాలు కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. మూడవ సూత్రంలో అభిఘాత జే ముసలాదౌ కర్మని వ్యతిరేకాత్ అకారణం హస్త సంయోగ. అభిఘాత జే. అభిఘాత జే అంటే అభిఘాతంతో ఉత్పన్నమైనటువంటిది. అందులో ముసలాదౌ, ముసలం అంటే రోకలి, ఆది రోకలి, రోలు, ఇంకేమైనా అవి ఆది. అందులో కర్మ కలుగుతుంది. ఉతుక్షేపణం కానీ, అవక్షేపణం కానీ, పైకి లేపడం, కింద పడడం, ఇవన్నీ కూడా ఈ కర్మలలో. హస్త సంయోగ, చెయ్యి యొక్క సంయోగం అకారణం, కారణం లేదు కదా. వ్యతిరేకాత్, ప్రయత్నం అభావం, ప్రయత్నం లేకుండా కూడా జరుగుతున్నాయి. కానీ దానికి మొదలు కారణం ఏమిటి? మొదలు కారణం ఆత్మయే. ఇలా అర్థం చేసుకోవాలి. ఆ రోకలి ఎక్కడ ఉండెను? ముందు ఎక్కడో ఉండెను. ఆ రోకలి తెచ్చింది ఎవరు? పట్టుకున్నది ఎవరు? ఇక్కడ పెట్టింది ఎవరు? ఆ రోట్లో వేసింది ఎవరు? రోట్లో అది కింద పడడానికి కారణం ఎవరు? రోకలి లేచింది, లేపింది ఎవరు?
రోకలు దానికి అది లేవదు కదా. సరే, లేచిన తర్వాత కింద పడ్డ తర్వాత అభిఘాతం వలన పైకి ఎగురుతుంది. ఒక రకంగా రిఫ్లెక్షన్, అది పరావర్తనం. కిరణాలు పరావర్తన లాగా ఒక బంతిని నేల కొడితే పైకి ఎగిరినట్టుగా ముందు బంతిని కొట్టాలి కదా, విసరాలి కదా. ఆ విసిరేది ఎవరు? దానికి అదే బంతి వచ్చి అదే విసురుకొని అదే పైకి లేవడం జరగదు. అలాగే రోకలు కూడా అంతే. ఎంత అభిఘాతమైన, ఎంత తాకినున్నా, అది రోలైనా రోకలైనా, ఇక్కడ ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. కానీ వస్తువులు మనం చూస్తుంటాం పైకి ఎగురుతుంటాయి. పైకి ఎగిరే వస్తువులు, కింద పడే వస్తువులు అన్నిటికీ ఆత్మ కారణం నిజానికి కాదు. గాలి వలన కూడా కలగవచ్చు, నీటి ప్రవాహం వలన, వరదల వల్ల కూడా కలగవచ్చు, నీటి తాకిడితో. అగ్ని వల్ల కూడా కలుగుతుంది, అగ్ని వల్ల కూడా గతి కలుగుతుంది. ఇవన్నీ కూడా కారణం ఉంటాయి. కానీ ఈ ఒక పద్ధతి ప్రకారంగా, బుద్ధి ప్రకారంగా జరిగే క్రియలకు ఆత్మ కారణం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బుద్ధిపూర్వకంగా జరిగే క్రియలకు ఆత్మ కారణం. సుడిగాల్లో ఎన్నో వస్తువులు పైకి ఎగిరిపోతుంటాయి. అక్కడ కూడా ఆత్మ ఉంటుందా? అక్కడ ఆత్మ ఉండదు. మరి అక్కడ హస్తం ఉంటుందా? హస్తం ఉండదు. బుద్ధి, మనస్సు ఉంటుందా? ఉండదు. జడములో కూడా ఉంటుంది, కానీ ఆ జడములో ఉన్నటువంటి ఆ గాలికి ఆ శక్తిని, ఆ అగ్నికి ఆ శక్తిని, ఆ నీటికి ఆ శక్తిని, ఆ లక్షణాలు కలిగించింది ఎవరు? పరమిత పరమాత్మ యొక్క మహిమ. అది అలా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆత్మను నడిపించేది కూడా పరమాత్మయే. చివరికి ఆత్మ పూర్తిగా స్వతంత్రం కాదు. ఆత్మకు పూర్ణ పూర్ణ శక్తులు లేవు. ఈ విషయంలో ఇంకా సందేహాలు ఉంటాయి. అభిఘాత కారణంగా రోకలి, ఆ రోకల్లో ఏదైతే ఉత్క్షేపణం అనే కర్మ ఉందో, పైకి లేవడం, దానికి సంబంధించినటువంటి మళ్ళీ పట్టుకోవడం అనే ఆ చెయ్యి కూడా పైకి లేవాలి కదా. రోట్లో పడ్డటువంటి ఆ రోకలి పైకి ఎగురుతుంది, అప్పుడు చెయ్యి పట్టుకుంటాం. ఆ చెయ్యి కూడా పైకి ఎగిరిపోవాలి కదా. ఆత్మ సంబంధం లేకపోతే పైకి ఎగురుతున్న రోకల్ని పట్టుకున్నప్పుడు ఆ రోకలతో సహా చెయ్యి కూడా పైకి ఎగిరిపోవాలి. పైకి ఎగిరిపోదు, ఎందుకంటే శరీరానికి సంబంధం ఉంది చెయ్యి. ఆ శరీరం ఎవరు చెప్పినట్టు వింటుంది? ఆత్మ చెప్పినట్టు వింటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధం ఉందా? లేదు అనిపిస్తుంది. తథా ఆత్మ సంయోగో హస్తకర్మని వ్యతిరేకాత్ అకారణం. ఇక్కడ కూడా అదే విధంగా అదే విధంగా ఈ వ్యతిరేక హేతువుతో ఆత్మ సంయోగం, ఆత్ చెయ్యితో ఆత్మ సంయోగం లేనప్పుడు హస్తకర్మని, ఈ చెయ్యిలో ఉన్నటువంటి కర్మలు ఏందో ఆ కర్మల్లో అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజానికి జరుగుతున్నది ఏమిటి వాస్తవానికి అంటే, బుద్ధిపూర్వకంగా చేసేటువంటి ఈ చేతులతో, కాళ్ళతో, నోటితో, కళ్ళతో, చెవులతో, ఇంద్రియాలతో, మనస్సుతో చేసే అన్ని కర్మలకు, అన్ని క్రియలకు, అన్ని ప్రక్రియలకు ఆత్మే కారణం. ఇక్కడ చెయ్యి అనే ఒక ఉపలక్షణం, ఒక ఉదాహరణ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని 5వ సూత్రం కూడా అసలు ఎందుకు ఎగురుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పడానికి సమాధానం పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అభిఘాతాత్ ముసల సంయోగాత్ హస్తే కర్మ. అభిఘాతాత్ ముసల సంయోగాత్, అభిఘాతంతో, తాకిడితో, ముసల సంయోగం, ముసలం అంటే రోకలి సంయోగంతో ఉన్నటువంటి చెయ్యికి సంబంధం ఉండడం వలన హస్తే, హస్తములో కర్మ, ఉత్క్షేపణ అవక్షేపణ కర్మలు అవుతుంటాయి. ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది. అభిఘాతం వలన కూడా, తర్వాత ముసల సంయోగం, చేతికి ఆ రోకలికి సంయోగం ఉండడం వలన హస్తములో ఒక్కోసారి కింద పడ్డ ఆ రోకలి పైకి ఎగిరేటప్పుడు మనం ఎక్కువ బలాన్ని ఉపయోగించకుండానే పైకి ఎగురుతుంది. మనం గమనిస్తాం. ఒక కర్రను నేలపైన, ఒక రాయి పైన కొట్టినప్పుడు అది పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు పైకి ఎగిరేటప్పుడు మనం చాలా సునాయాసంగా పైకి లేపగలుగుతాం. దాని యొక్క ప్రయత్నం ఉంటుంది పైకి ఎగరడం. తర్వాత మన యొక్క ప్రయత్నం వల్ల ఎక్కువ బలాన్ని ఉపయోగించకుండానే పైకి లేస్తుంది. ఇది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం.
అభిఘాతాత్ ముసల సంయోగాత్ హస్తే కర్మ. అభిఘాతం వలన ఆ రోకల్ని పట్టుకోవడం వల్ల ఏదైతే సంయోగం ఉందో చెయ్యి పైకి ఎగురుతుంది, అప్పుడు దాన్ని ఇంకా పైకి లేపగలుగుతాం. హస్తంలో అంటే చేయిలో కూడా కర్మ కలుగుతుంది. ఆత్మ సంయోగం ఉంది, ఆత్మ యొక్క ప్రయత్నం ఉంది, కానీ ఈ అభిఘాతం యొక్క దీని సహాయం కూడా ఉంది. అప్పుడు సునాయాసంగా పైకి తెస్తుంది. అందుకే ఎగిరే వస్తువును పట్టుకొని పైకి లేపితే పైకి లేపడం చాలా సులభంగా లేపగలుగుతాం. అది సులువు అవుతుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి అని పూర్తిగా స్పష్టం చేస్తూ ఆత్మకర్మ హస్త సంయోగాత్ చ అభిఘాతాత్ ముసల సంయోగాత్ హస్తే కర్మ. పూర్తి సూత్రం ఆత్మకర్మ హస్త సంయోగాత్ చ. మరియు ఆత్మకర్మ ఒకటి ఉంటుంది. ఆత్మ చేసే ఒక కర్మ. ఆత్మలో అంటే ఇక్కడ శరీరంలో, ఇక్కడ ఆత్మ అనేది రెండు అర్థాలు వస్తాయి. ఆత్మ ప్రయత్నము, తర్వాత ఆత్మకర్మ అంటే ఇక్కడ సెల్ఫ్ యాక్టివిటీ. స్వీయ అంటే శరీరం యొక్క కర్మ. ఈ శరీరం కదలడం, కూర్చోవడము, లేవడం, వంగడం, ఈ కదలికలు, హావభావాలు, చేష్టలు అన్ని కూడా ఆత్మకర్మ. శరీరంలో కలిగే కర్మలు, క్రియలు, దీని పేరు ఆత్మకర్మ. ఆత్మ సంయోగం ఎలాగుంటుంది, ఆత్మ యొక్క ప్రయత్నం ఉంటుంది. అది కూడా ఇక్కడ ఆత్మకర్మ అనే శబ్దానికి అర్థం శరీరంలో, దేహంలో కలిగే కర్మ. వీటన్నిటికీ కారణం మళ్ళీ మొదటికి వస్తుంది ఆత్మ సంయోగం ఉండాలి, ఆత్మ యొక్క ప్రయత్నం ఉండాలి. ఆత్మ సంయోగం, ఆత్మ ప్రయత్నం లేకుండా ఏది సాగదు. ఆత్మ యత్నో ధృతిర్బుద్ధి స్వభావో బ్రహ్మ బ్రహ్మవత్మ చ. ఇది అమరకోశంలో ఒక నిర్వచనం. ఇది ఆత్మ యత్నం, ధృతి బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉండాలి, స్వభావం ఉండడం వల్ల బ్రహ్మ వర్ష్మ చ అని చెప్పడం జరిగింది. వర్ష్మ అంటే ఇక్కడ దేహం అని అర్థం. దేహం అనే శబ్దానికి పర్యాయ శబ్దం ఇది. దేహంలో కలిగే అన్ని కర్మలకు అంటే దేహం యొక్క, ఈ శరీరం యొక్క స్వభావానికి కారణము ఆత్మ. ఇక్కడ పైకి ఎగిరినటువంటి ఆ రోకలి కావచ్చు, లేదన్నా రాయి కావచ్చు, వస్తువు కావచ్చు, పైకి ఎగురుతుంది. పైకి ఎగిరినటువంటి వస్తువు కిందికి ఎందుకు వస్తుంది? మన గురుత్వాకర్షణ, గ్రావిటేషన్ ఫోర్స్. ఇది ఒక యాపిల్ కింద పడ్డప్పుడు చెట్టుపై నుంచి అది చూసి న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ ఉంది అని చెప్పినాడు అంటారు. దానికంటే ముందే కనాద మహర్షి చెప్పినటువంటి ఈ సూత్రం. అసలు ఈ సూత్రం తెలిస్తే చాలు. న్యూటన్ కాదు, న్యూటన్ కంటే ఎప్పుడో 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 ముందే చెప్పడం జరిగింది కనాద మహర్షి. సంయోగాభావే గురుత్వాత్ పతనం. సంయోగాభావే, ఒక వస్తువుని, చెట్టుకున్నటువంటి ఒక పండు కావచ్చు, ఏదైనా ఒక కొమ్మ కావచ్చు, ఎండిపోయిన ఒక వస్తువు ఏదైనా కావచ్చు, లేదా పైనటువంటి వస్తువు దానికి సంబంధం తెగిపోయినప్పుడు సంయోగ అభావం. సంయోగం లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? గురుత్వాత్. ఇక్కడ చాలా స్పష్టమైన శబ్దం వాడడం జరిగింది. గురుత్వాకర్షణ అంటారు. గురుత్వాకర్షణ శబ్దం ముందే వాడడం జరిగింది కనాద మహర్షి. గురుత్వాత పతనం. ఈ పతనం ఎందుకు అవుతుంది? పైన వస్తువు కింద ఎందుకు పడుతుంది అంటే గురుత్వాత్, గురుత్వం ఉంటుంది. గురు అంటే ఏంటి? బరువు అని అర్థం, భారీ అని అర్థం. ద్రవ్యంలో ఉన్నటువంటి గురుత్వం, ద్రవ్యం ఉన్నటువంటి బరువు. గురుత్వాత బరువు యొక్క కారణంగా పతనం అవుతుంది. ఆ ద్రవ్యముల వస్తువు కింద పతనం అవుతుంది. అవక్షేపణం అంటే ఇక్కడ పతనం, కింద పడుతుంది. ఇప్పుడు ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? న్యూటన్ కంటే ఎప్పుడో ముందే స్పష్టమైనటువంటి సూత్రాన్ని తయారు చేసినటువంటి ఆ కనాద మహర్షి ఎంత పరిశోధించవలసి వచ్చిందో, ఎంత లోతుగా దీని మరణం చింతన చేసి రాసిని తెలుసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే సంయోగ అభావం వలన పైన ఒక వస్తువును కట్టేస్తే అది మాత్రం కింద పడదు సుమా.
దానికి సంబంధం తీయనప్పుడే, ఆ సంయోగం లేనప్పుడే ఇది ఇది ముఖ్యమైన నియమం. పైన వస్తువులు ఎన్నో ఉంటాయి, ఆకాశంలో ఎన్నో గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి, అన్ని పడడం లేదు, అని కిందికి రావడం లేదు, కొట్టుకోవడం లేదు, ఒక దాంట్లో ఒకటి కలిసిపోవడం లేదు. ఆ సంయోగం ఆ సంయోగం ఏదైనా బంధం కావచ్చు, ఏదైనా ఉండవచ్చు. సూర్యుని యొక్క ఆకర్షణ ఉండవచ్చు, గ్రహాల మధ్యలో ఆకర్షణ ఉంటుంది, ఒక గ్రహానికి మరో గ్రహానికి సంబంధం, ఆకర్షణలు వికర్షణలు ఇవన్నీ కూడా కారణమవుతాయి. సంబంధం తెగిపోతే పడిపోతాయి. మరి ఆకాశంలో ఈ గ్రహాలు నక్షత్రాలు ఏ సంబంధంతో, ఏ సంయోగంతో అలా ముడివేయబడి ఉన్నాయి, కట్టివేయబడి ఉన్నాయి. ఆ సంబంధాలు, బంధాలు, ఆ సంయోగాలు గనక విడిపోతే, తెగిపోతే ఏ గ్రహం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎటు పడిపోతుందో తెలియదు. ఇది ముఖ్యమైనటువంటి నియమం, సంయోగ అభావం. న్యూటన్ చెప్పింది కేవలం భూమికి గురుత్వాకర్షణ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు. కానీ అసలు నియమం ఏంటి? సంబంధం తెగిపోవడం వల్ల ఆ చెట్టుకున్నటువంటి ఆ పండు చెట్టు నుంచి విడిపోయింది, విడిపోయిన తర్వాత కింద పడింది. ఎందుకు కింద పడుతుంది? పైన వస్తువు పైకి ఎగరవేసినటువంటి రాయి గాని, ఒక వస్తువు కానీ పైకి వెళ్ళిపోవాలి కదా, కిందికి ఎందుకు వస్తుంది? సంబంధం తెగిపోయింది. ఒకవేళ రాయి పైకి ఎగిరవేసినప్పుడు అక్కడ ఎవరైనా పట్టేసుకుంటే అక్కడ ఆగిపోతుంది, కిందికి రాదు. చెట్టుకున్న పండు ఆ చెట్టుకు అలాగే ఆ ముడివేయబడి ఉంటే, కట్టివేయబడి ఉంటే అది అక్కడే ఉంటుంది, కిందికి రాదు కదా. అసలు ఇంకా రహస్యం ఇది, ఇంకా వింత. సంయోగ అభావాన్ని చెప్పడం, గురుత్వాకర్షణ అని చెప్పడం వేరే విషయం, కానీ సంయోగ అభావం ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఈ సూత్రం. సంయోగ అభావే గురుత్వాత్ పతనం. అనాథ మహర్షి న్యూటన్లకే న్యూటన్, ఐన్స్టైన్లకి ఐన్స్టీన్, మహావైజ్ఞానికులకే మహావైజ్ఞానికుడు. ఈ సూత్రం ద్వారా తెలిసిపోతుంది. అంతకుముందు సూత్రం అణు సంయోగ అప్రతిసిద్ధ, అంతా అణువులే, అన్ని అణువులే పరమాణువులే అని చెప్పడం జరిగింది. అణువుల సంయోగమే అన్ని అణువులే, అణు సంయోగం. ఈ సూత్రం సంయోగ అభావే గురుత్వాత్ పతనం. గురుత్వం అంటే బరువు, బరువు ఉండడం వల్ల కిందికి వస్తుంది. బరువే లేకపోతే ఒక దూది పింజ అయితే, ఈ తేలికైన వస్తువు అయితే ఎన్నో వస్తువులను చూస్తుంటాం. సుడిగాల్లో సుడిగాలు వచ్చినప్పుడు ఎన్నో వస్తువులు పైకి లేస్తుంటాయి. నీరు బాగా వేడి చేసినప్పుడు కూడా ఆవిరి రూపమైన తర్వాత ఆ ఆవిరి పైకి లేచిపోతుంది. ఏదైనా మండించినప్పుడు మనం మంటలో చూస్తుంటాం, మంటలో పైకి లేచిపోతుంటాయి తేలికైన తర్వాత. అప్పుడు అవి కిందికి రావడం లేదు కదా. ఎందుకు రావడం లేదు? ప్రతి వస్తువు కిందికి రావడం లేదు. అగ్ని జ్వాలలు కిందికి రావడం లేదు, కొన్ని గాలులు కిందికి రావు. హైడ్రోజన్ అనే వాయువు అది మనం ఈ బెలూన్లు నింపినప్పుడు పైకి ఎగిరిపోతాయి, కిందికి రావాలి కదా. అక్కడ ఎవరు కట్టివేయలేదు, అక్కడ ఎవరు ముడివేయలేదు, పట్టుకోలేదు, అయినా పైకి ఎగిరిపోతున్నాయి. కారణం ఏంటి? తేలిక. తేలిక ఉన్నాయి కాబట్టి, తేలిక ఉండే వస్తువు ఏది కిందికి రాదు. ఎప్పుడు కిందికి వస్తుంది? గురుత్వాత్, బరువు ఉన్నప్పుడే వస్తుంది. బరువు ఉన్న వస్తువు కిందికి వస్తుంది, బరువు లేకపోతే పైకి పైకి ఉంటుంది. గాలిలో కూడా తేలి ఆడుతుంటాయి కొన్ని వస్తువులు, కొన్ని నీటిలో తేలి ఆడే వస్తువులు ఉంటాయి, నీటిలో మునిగే వస్తువులు ఉంటాయి, నీటి పైన ఉండే వస్తువులు ఉంటాయి, కొన్ని పూర్తిగా నీటిపైనే తేలుతుంటాయి, కొన్ని నీళ్ళలో పూర్తి కిందికి వెళ్లకుండా, పూర్తిగా పైన ఉండకుండా మధ్యలో తేలి ఆడుతుంటాయి. రాళ్ళు నీటిలో వేసినప్పుడు ఆ రాళ్ళు కిందికి వెళ్ళిపోతుంటాయి. అలాగే ఈ ఆకాశంలో కూడా అంతే, ఆకాశంలో తేలియాడే వస్తువులు ఉంటాయి, ఆకాశంలో పైకి వెళ్ళిపోయే వస్తువులు ఉంటాయి, అక్కడ నుంచి కింది భూమిపైకి పడే వస్తువులు ఉంటాయి. ఈ భూమిపైన పడే వస్తువుల కారణం గురుత్వం, భరుత్వం అంటే భారం, భారీ. భారం వలన, ఇక్కడ గురు అంటే భారం, బరువు ఉండడం వల్ల పతనం అవుతాయి. పట్టుకుంటే ఆగిపోతాయి, అక్కడ ఉంటాయి, కిందికి రావు. ఇది అర్థం చేసుకోవాలి. ఎక్కడో కొండల్లో కోణల్లో పడిన ఆ నీరు వరదలై, వంకలై, వాగులై, నదులై ప్రవహిస్తూ
సముద్రాన్ని చేరుతాయి. కారణం అక్కడ కూడా ఇదే. ఆ నీటిని ఆపేస్తే ఆనకట్ట, బంధించేస్తే అడ్డుకట్ట వేస్తే నీళ్ళు ఆగిపోతాయి. ప్రవహించడం నీటి యొక్క గుణం. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు. నిజము దేవునికి తెలుసు. నీరు ప్రవాహం పల్లం వైపు వెళ్ళిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోవడానికి కారణం బరువే. అదే నీరును వేడి చేస్తే ఆవిరైతే ఆ నీరు భూమిపైన ప్రవహించదు, సముద్రం వైపు వెళ్ళదు. గురుత్వం కారణం, సంయోగం అభావం కారణం. ఒక వస్తువు కింద పడడానికి కారణం రెండు నియమాలు చెప్పడం జరిగింది ఈ సూత్రంలో. సంయోగ అభావే గురుత్వాత్ పతనం. ఒక అద్భుతమైన సూత్రం ఈరోజు. న్యూటన్ కంటే ముందు ఎప్పుడో ఇంత స్పష్టమైనటువంటి విషయం ఇంతవరకు కూడా ఏ వైజ్ఞానికుడు చెప్పలేదు. సంయోగ అభావం అని, గురుత్వం కారణమని. అన్ని వస్తువులు కిందికి రావడం లేదు. అగ్ని జ్వాలలు కిందికి రావడం లేదు, గాలి కూడా కిందికి రావడం లేదు. ఇక ఆకాశం ఆకాశమే, అది కిందికి రాదు, అది అంతటా ఉంటుంది. మిగిలిందేమిటి? కేవలము పృథ్వీతత్వము, జలతత్వం మాత్రమే. ఈ పృథ్వీతత్వము, జలతత్వం మాత్రమే కిందికి కనిపిస్తాయి, కిందికి పడతాయి. నీరు కూడా సగం అటు సగం ఇటు, అది అటువైపు ఇటువైపు. అడ్డుగోడ మీద పిల్లిలా పనిచేస్తుంది నీరు. ఆవిరైతే గాలిగా మారిపోతుంది, ఎగిరిపోతుంది. అదే కణాలు కలిసి బరువు అయినప్పుడు కిందికి వచ్చేస్తుంది. ఈ నీటి యొక్క ఈ లక్షణం వలన నీరు ఆవిరి కావడం, పైకి ఎగిరిపోవడం, ఆకాశంలో తిరగడం, మేఘాలుగా మారడం, వర్షించడం జరుగుతుంది. ఈ గుణం గనక లేకపోతే, ఈ లక్షణం లేకపోతే సముద్రంలో నీరు సముద్రంలో ఉండిపోతుంది, అక్కడే ఉంటుంది. భగవంతుని యొక్క దయ ఇది. భూమిపై ఉన్నటువంటి నీరు ఆవిరి కావడం, పైకి ఎగిరిపోవడం, ఆకాశంలో తిరగడం, మేఘాలుగా మారడం, ఆ మేఘాలు మళ్ళీ గాలి యొక్క సహాయంతో మేఘాలు కదలడం, వర్షించడం, ఆ వర్షం నీరు మళ్ళీ ప్రవహించడం, నదులుగా మారడం, మళ్ళీ సముద్రానికి చేరడం. ఇదొక చక్రం. ఈ చక్రం లేకపోతే ఈ ప్రాణులకు, ఈ వృక్షాలకు, అసలు ఈ వాతావరణానికి ఎంత అసలు కారణం చాలా వింత అన్నమాట. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? పరమపిత పరమాత్మ యొక్క దయ, అనుగ్రహం, పరమ కరుణ. పరమపిత పరమాత్మ యొక్క పరమ కరుణ ఇదంతా. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు భగవంతుడు బుద్ధిని ఇవ్వడం జరిగింది. బుద్ధి కాదు, చిత్తము, మనసు, ఇంద్రియాలు, శరీరము, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంత విలువైనటువంటి వ్యవస్థ, సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అన్ని నుండి కూడా మనం బాధపడుతున్నాం. ఎన్నో విషయాలను ఋషులు, మహర్షులు ఎంతో వైజ్ఞానికంగా చెప్పినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయడం లేదు. మన ఋషులు, మహర్షులు మహావైజ్ఞానికులు అని చెప్పడానికి వైశేషిక దర్శనం. ఇందులో ఒక సూత్రం చాలు, రెండు సూత్రాలు చాలు. ఇంత అద్భుతమైనటువంటి ఈ సూత్రం ఇంతవరకు ఏ అనిష్టిని కూడా అర్థం కాని విషయం ఇది. సంయోగాభావే గురుత్వాత్ పతనం. ఈ విధంగా ఈ గురుత్వాకర్షణ గురించి మనం ఎంత రకరకాలుగా మాట్లాడుతుంటాం. న్యూటన్ గురించి. న్యూటన్ కాదు, ఎవరు కాదు, ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. కేవలం కణాద మహర్షి కాదు, ఎందరో చెప్పడం జరిగింది. పైకి విసిరిన బాణం కిందికి ఎందుకు వస్తుంది? మరి బాణాల గురించి కూడా పరిశీలించడం జరిగింది. బాణాన్ని పైకి విసిరేస్తున్నాం, పైకి వెళ్ళిన బాణం మళ్ళీ కిందికి ఎందుకు వస్తుంది? అక్కడ ఎందరో చెప్పడం జరిగింది ఆ విషయం తీసుకుని కూడా. కానీ దానికి అసలు కారణం ఏమిటో కణాద మహర్షి చెప్పడం జరిగింది. బాణం పైకి వెళ్ళింది, కిందికి వస్తుంది. దాన్ని బట్టి భూమి ఆకర్షిస్తుంది అని చెప్తారు. నిజానికి భూమి ఆకర్షిస్తుంది. దేన్ని ఆకర్షిస్తుంది? అగ్నిని ఆకర్షిస్తుందా? వాయువుని ఆకర్షిస్తుందా? ఆకాశాన్ని ఆకర్షిస్తుందా?
భూమిని దేన్ని ఆకర్షిస్తుంది? భూమిని భూతత్వాన్ని, ఆ భూ కణాలను, రాళ్లను, మట్టిని, ఆ బరువున్న పదార్థాలను ఆకర్షిస్తుంది. బరువు ఉంటేనే ఆకర్షిస్తుంది. బరువు లేకపోతే తేలిక ఆకర్షించడం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే గురుత్వాత్ పతనం. బరువు ఉంటేనే పతనం, బరువు లేకపోతే పతనం లేదు. అది కూడా సంయోగ అభావం అయితేనే పతనం. ఎవరైనా పట్టేసుకుంటే పైన పతనం లేదు. ఇది రహస్యం. ఇది గురుత్వాకర్షణ గురించి ఇంత అద్భుతంగా ఏ న్యూటన్ చెప్పలేదు, ఏ ఐన్స్టైన్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇటువంటి విషయాలు మనం అక్షరాలు కనిపిస్తున్నాయి, శబ్దాలు కనిపిస్తున్నాయి, సూత్రాల్లో కొన్ని మాటలు కనిపిస్తున్నాయి, పదాలు కనిపిస్తున్నాయి, ఇంతే అనుకుంటాం. కానీ ఇది చెప్పడానికి, గుర్తువాత పతనం అని చెప్పడానికి, గుర్తు వల్ల పతనం అదే కాదు, దానికి ఒక నియమం ఉంది. సంయోగ అభావం ఉన్నప్పుడే, సంయోగ అభావములో అలా జరిగినప్పుడు ఇది కండిషన్ అన్నమాట, నియమం. కారణం ఏంటి? వలన, దీని వలన గురుత్వం అంటే బరువు వలన పతనం అవుతుంది. పతనం అంటే అందులో అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే భ్రమలు ఉంటాం. అగ్ని జ్వాలలు ఎందుకు పైకి వెళ్తున్నాయి? గాలి ఎందుకు వీస్తుంది? అడ్డంగా వీస్తుంది. దానికి అధోపీడనం ఉంటుంది, ఊర్ధ్వపీడనం ఉంటుంది, తిరియక్ పీడనం ఉంటుంది. గాలికి అగ్ని జ్వాలలు పైకి లేస్తాయి. కానీ నీరు, తర్వాత భూమి యొక్క వస్తువులు, దానికి సంబంధించిన వస్తువులు మాత్రం కిందికి వస్తాయి. ఎందుకు అంటే బరువు, ఊర్ధ్వాత్ బరువు ఉంటుంది, నీటికి బరువు ఉంటుంది, భూమి కణాలకు బరువు ఉంటుంది. బరువు కారణం, అందుకే గురుత్వాకర్షణ అన్నారు. గురుత్వం ఆకర్షణ, గురుత్వం వల్ల ఆకర్షణ. కానీ భూమి లాక్కోవడం అనేది కాదు. ఇక్కడ భూమి లాగేస్తుంది అనడం అనేది, భూమి యొక్క అయస్కాంతము ఆ వస్తువును లాగేస్తుంది, అదేం పీల్చుకోదు. ఈ బరువు వలన, లేదా మరొక కారణం చెప్తారు, ఏది ఎక్కడి నుండి వస్తుందో అక్కడికే వెళ్తుంది. స్రోతస్సు, దాని సోర్స్ అది కాబట్టి అది అక్కడికి వెళ్తుంది. ఈ జ్వాలలకు, అగ్నికి స్రోతస్సు సూర్యుడు కాబట్టి ఆ సూర్యుని వైపు జ్వాలలు వెళ్తాయి, ఆకాశం వైపు జ్వాలలు వెళ్తాయి, భూమి కిందికి వెళ్ళవు అంటారు. అలాగే నీటి యొక్క స్రోతస్సు సముద్రాలు కాబట్టి నీరు సముద్రాన్ని చేరుతుంది. అలాగే ఇసుక రేణులు కానీ, మట్టి కానీ, రాళ్ళు కానీ భూమిని చేరుతాయి. అక్కడ కూడా అదే. మళ్ళీ ఆ మట్టి రేణువులు, ఇసుక, అది కూడా నీటిలో కొట్టుకుపోతుంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఎక్కడో వెళ్ళిపోతుంది, సముద్రం చేరుతుంది. మనం గనక ఈ వస్తువులన్నింటినీ గనక బంతులుగా మార్చేస్తే, బాలుగా మార్చేస్తే, గుండగా మార్చేస్తే అన్ని కూడా కదులుతూ వెళ్ళిపోతాయి. ఒక బాలును మన పైన ఉన్నటువంటి బాలు వదిలిపెట్టండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఇనుప గుండ్లు కానీ, ఏదైనా రాళ్ల గుండ్లు కానీ, గుండగున్న వస్తువు దొర్లుతూ పోతూ ఉంటుంది. ఎక్కడి వరకు అయితే దానికి పోగలుగుతుందో, ఏటవాలు ప్రదేశం అటువంటి ఆ ప్రదేశం వదిలిపెట్టేస్తే పోతూనే ఉంటుంది. ఇంత దూరమైనా పోతుంది. అక్కడ దాన్ని ఆపే శక్తి ఉన్నటువంటి, ఆపడానికి అక్కడ అడ్డుకట్ట ఉన్నప్పుడు అక్కడ ఆగిపోతుంది. కానీ అది పోతూనే ఉంటుంది. ఇది మరి భూమే కదా. ఇనుమైన, బంగారమైన, రాయి అయినా అది భూమి. దాని సోర్స్ భూమి, స్రోతస్సు భూమి. భూమి అయినప్పుడు ఇక్కడ ఆగిపోవాలి కదా. గుండ్రగా ఉన్నప్పుడు, ఏటవాలుగా లేదా లోతుగా అగాధంలో వెళ్ళినప్పుడు పడిపోతూనే ఉంటాయి. ఎందుకు పడిపోవాలి? పడిపోకూడదు, ఇక్కడ ఆగిపోలేదు. ఒకవేళ గురుత్వాకర్షణ అది భూమి యొక్క అయస్కాంతం అనుకుంటే, అయస్కాంతం ఉన్నప్పుడు ఆ వస్తువు ఇక్కడ ఆపేసుకోవాలి. భూమి యొక్క అయస్కాంతం, ఈ భూమిపై ఉన్నటువంటి వస్తువుని కూడా ఇనుప ముక్కలు అనుకుంటే, భూమి అయస్కాంతం, భూమిపైన వస్తువుని కూడా అయస్కాంతం అనుకుంటాం, ఇనుప ముక్కలు అనుకున్నప్పుడు ఆ ఇనుమును అయస్కాంతం పట్టేయాలి, ఆపేయాలి. అలా జరగడం లేదు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, కానీ అయస్కాంతం లాగా, ఇనుప ముక్కలు పట్టుకున్నట్టులాగా పట్టుకోదు. అది గమనించాలి. ఇటువంటి రహస్యాలను తెలుసుకోవాలంటే ఋషుల యొక్క సాహిత్యాన్ని, ఋషుల యొక్క మార్గదర్శనాలను అర్థం చేసుకోవాలి. ఋషుల ఇటువంటి సూత్రాలను కనుక మనం అధ్యయనం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు వైజ్ఞానికులు అనే విషయం. ఎవరు మహావైజ్ఞానికులు.
ఇంత స్పష్టంగా ఏ న్యూటన్ కూడా చెప్పలేదు ఇదే గురుత్వాకర్షణ గురించి. న్యూటన్ తర్వాత కూడా ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. ఇటువంటి నియమాలతో ఉంటుంది గురుత్వాకర్షణ. బరువు ఉంటేనే, గురుత్వం ఉంటేనే అది గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ అంటే భూమి లాక్కోవడం కాదు. ఒకవేళ భూమి లాగేయాలనుకుంటే నీటినే కాదు, నీటి ఆవిరిని కూడా లాగేయాలి, అగ్నిని లాగేయాలి, గాలిని కూడా లాక్కోవాలి, ఆకాశం కూడా లాగేయాలి. కేవలం బరువున్న వస్తువు మాత్రమే ఇది లాగుతుంది. అందుకే గురుత్వాత్ పతనం అని చెప్పడం జరిగింది. ఎవరైనా పట్టుకోకుండా ఉంటే అది కూడా మళ్ళీ సంయోగ అభావం. సంయోగం లేనప్పుడే ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇటువంటి లక్షణాలను, ఇటువంటి శక్తులను ఇచ్చింది ఎవరు అనేది నడిపిస్తుంది ఎవరు? పరమపిత పరమాత్మ యొక్క కరుణ. ఇక్కడ మర్చిపోతున్నాం మనం. అసలు ఈ బుద్ధి కనుక లేకపోతే, అసలు ఈ శక్తులే మనకు లేకపోతే మనకి ఎలా తెలుస్తాయి? ఏమి తెలియదు. ఈ శరీరమే లేకపోతే ఏమి తెలియదు. అందుకే శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా కర్మ చేయాలి. ఆ శరీరం కూడా బలంగా ఉన్నప్పుడే కర్మ చేయాలి. శరీరంలో బలం లేనప్పుడు దొంగ కూడా ఆ దొంగతనం చేయడు. ఒక చెడ్డ పని చేయడానికి కూడా బలం కావాలి, శరీరం కావాలి. మరి మంచి పని చేయడానికి శరీరమే అవసరం. ఆ శరీరం బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే శరీరం ధర్మ సాధనం అన్నారు. ఆరోగ్యం మూలముత్తమం. అందుకే ఆరోగ్యం చూసుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యం అవసరం ఉంది. ఇవి రెండు బాగుండాలి. ఆత్మశక్తి ఉండాలి. ఆత్మ కూడా పనిచేయాలంటే పరమాత్మ యొక్క ఉండాలి. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలంటే విశేషమైన భక్తి అవసరం. భక్తి అంటే వినయం, విధేయత, వినమ్రత. అంటే భగవంతుని యొక్క ఆదేశాలను పాటించడమే, ఆచరించడమే భక్తి. ఆ భక్తి వలన ఇవన్నీ కలుగుతాయి. అనన్య భక్తి ఉండాలి, అనన్య చింతనం అవసరం ఉంది. అందుకే భగవంతుని యొక్క ఆదేశాలు, ఆజ్ఞలను పాటించాలి, ఆచరించాలి. అప్పుడే సాధ్యం. లేకపోతే ఏమి అర్థం కాదు. వస్తుంటాం, పోతుంటాం, యాత్రలు చేస్తారు కొందరు. ఏమి తెలుసుకున్నారంటే ఏమి తెలుసుకోలేదు, పోయాము వచ్చామంతే. అలాగే మనం జన్మలు ఈ శరీరంలో వచ్చాం, పోయాం. ఎన్నో జన్మలు వచ్చాయి, పోయాయి, ఏమీ తెలుసుకోలేదు, అక్కడే ఉన్నాం. ఏమీ అర్థం కాలేదు. కొందరు ఉంటారు, వయసు పెరుగుతుంది, చనిపోయే దశలో కూడా ఏమీ అర్థం కాదు, అలా పోతూనే ఉంటారు. అందుకే పురుషార్థం చేయాలి. ఆత్మ యొక్క పురుషార్థం అవసరం ఉంది, ప్రయత్నం. స్పష్టమైన సూత్రం. ఆత్మ సంయోగం ఉంటే సరిపోదు, ప్రయత్నాభ్యాం. ప్రయత్నం ఉంటేనే కర్మ, ప్రయత్నం ఉంటేనే పని. ప్రయత్నం అవసరం ఉంది, పురుషార్థం అవసరం ఉంది. పురుషార్థంలోనే అన్నీ ఉన్నాయి. ప్రారంధానికంటే గొప్పది పురుషార్థం. ప్రారంధాన్ని కూడా మార్చివేస్తుంది, ప్రారంధాన్ని కూడా పరివర్తనం చేయగలదు పురుషార్థం. పురుషార్థం చేద్దాం, చేసి మన బాధను, కష్టం దూరం చేసుకుందాం. ఎన్నో విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సంశయాలు, ఎన్నో ప్రశ్నలు. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ సందేహాలను కూడా నివృత్తి చేసుకుని తప్పకుండా మనం నిస్సందేహమై, నిర్భయులమై, నిశ్చంతతో హాయిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించడానికి అవకాశం ఉంది. ప్రశాంతంగా జీవించవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. అవకాశం ఉంది. అన్నీ ఉన్నాయి, కేవలం ప్రయత్నం లేదు. ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంయోగం కాదు, ఆత్మ ప్రయత్నాభ్యాం కర్మ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చెబుతూ పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, ముఖ్యంగా కనాద మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందన. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి శాంతి. పృథివీ పృథివీ శాంతిరాప శాంతిరాప శాంతిరోషధయ శాంతి శాంతి. వనస్పతయ వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః దేవాః శాంతి బ్రహ్మ శాంతి శాంతి. సర్వం సర్వం శాంతి. శాంతి శాంతిరేవ శాంతిరేవ శాంతి సామా సామా శాంతి. శాంతిరేధి. ఓం ఓం శాంతి
शांति। शांति शांति। सर्वेभ्यो सर्वेभ्यो नमो नमः। नमः। नमस्ते गुरुजी।